నమస్తే వెల్కమ్ టు ఓరుగల్లు జీటీపీఎల్ న్యూస్. ప్రజాస్వామ్యంలో యువ ఓటర్ల పాత్ర కీలకమని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జేఎన్ఎస్లో యువ ఓటర్లను చైతన్యవంతం చేస్తూ స్వీప్ ఆధ్వర్యంలో ఆదివారం క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఓటర్ల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ యువ ఓటర్లు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల రోజున ఓటు హక్కు కలిగిన ఓటర్లను ఓటు వేసే విధంగా యువ ఓటర్లు చైతన్యవంతం చేయాలన్నారు. ఎన్నికలలో యువ ఓటర్లు అత్యధికంగా పాల్గొని సమాజానికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. యువ ఓటర్లను చైతన్యవంతం చేస్తూ స్వీప్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ముందుగా మైదానంలో క్రికెట్ ఆడేందుకు హాజరైన యువ ఓటర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఇక కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య అధికారులు పరిచయం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హెచ్ఎన్ గోపాలకృష్ణ, పోలీస్ అబ్జర్వర్ తోఘా కర్గా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అధికారులు క్రికెట్ ఆడి సందడి చేశారు. స్వీప్ కప్లో భాగంగా వరంగల్ వారియర్స్ వర్సెస్ హన్మకొండ హంటర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హన్మకొండ హంటర్స్ జట్టు విజయం సాధించింది. 10 ఓవర్ల మ్యాచ్లో 3 పరుగులతో వరంగల్ వారియర్స్ జట్టుపై హన్మకొండ హంటర్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్లో వరంగల్ జట్టు 83 పరుగులు చేయగా హన్మకొండ హంటర్స్ జట్టు 86 పరుగులతో విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో హన్మకొండ జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాహుల్ పంజాబ్రావు గవండే 26 బంతులను ఆడి 45 పరుగులను తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. అయితే గెలుపొందిన జట్టుకు ట్రోఫీని బహూకరించారు. ఈ కార్యక్రమంలో పీడీ డిఆర్డీఏ శ్రీనివాస్ కుమార్, జిఎం ఇండస్ట్రీ హరిప్రసాద్, డిపిపి జగదీష్, స్పోర్ట్స్ అధికారి అశోక్, డిడబ్ల్యూఏ డ్వామా పీడీ భద్రు నాయక్, మైనార్టీ శాఖ అధికారి శ్రీనివాస్, డిసిఓ నాగేశ్వరరావు, ట్రెజరరీ డిడి గుజ్జురాజు, 2 జిల్లాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. And from Warangal side, we had 8 teams, out of which LB called the semi-finals, and today again we have a combined team of all the good players here. So today we will be playing a match which is Warangal versus Hanmakonda. So ma'am and sir, we have motivated all the students that the best players and the students which participate wholeheartedly in the sweep activity will be given chance to showcase their best match in front of all the senior officials. आप तो 11 हो गए तो मुझे क्यों नहीं दोगे? अन्ना जरगा ना The great shot by the Rahul sir. It's a 4. It's a great shot. What a shot it is. So DPO garu. हनमकोंडा वॉरियर्स के लिए सर के द्वारा
राहुल सर की ऑलराउंड परफॉर्मेंस और विठल का आखिरी ओवर हनमकोंडा एंटर को जीत देते हुए विजय सावंत हनुमकोंडा राहुल सर Hanakonda Hunters. A good batting from the Rahul sir. Here we have the runners. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని పలు గ్రామాలు తండాలలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మా అత్తమామలు గత 40 సంవత్సరాలుగా రాజకీయాలలో లేనప్పుడే సేవలు చేస్తున్నారని, అదే రాజకీయాలలో ఉంటే ఇంకెంత సేవ చేయవచ్చునో అర్థం చేసుకోవాలన్నారు. ఇక్కడ 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక్క ఇంటర్ డిగ్రీ కళాశాల తీసుకురాలేదని, ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేసి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. అంతకుముందు యశస్విని రెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు డప్పు చప్పులతో, మహిళలు కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. మా అత్తమామలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు వాళ్ళు ఇక్కడ గత 30-40 ఏళ్ల నుండి కూడా ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేనప్పుడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. అట్లాంటిది అధికారంలోకి వస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తారు అన్నది కూడా మీరు అందరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మరి 15 సంవత్సరాల దయాకర్ రావు పాలనలో ఇక్కడికి ఒక్క డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ని కానీ తీసుకొచ్చిందా? తేలే కదా. మళ్ళీ మన సభలో కేసీఆర్ గారు చెప్తున్నట్ట ఇంజనీరింగ్ కాలేజ్ పట్టుకొస్తారంట. ఇడికి ఎవరైనా నమ్ముతారా? డిగ్రీ కాలేజే పట్టుకురాలే, ఇంకా అట్లాంటి ఆయన వచ్చంట ఇంజనీరింగ్ కాలేజ్ పట్టుకొస్తాడంట. వినేటోళ్ళ కన్నా మనం పిచ్చోళ్ళు అనుకుంటుండు, కానీ మన గురించి తెలియదు. మన చోలకు చాటలు కట్టాలని చూస్తుండు. మరి మనకి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఎవరు? సోనియమ్మ. సోనియమ్మ రుణం తీర్చుకోవాలా వద్దా? మరి ఏం చేయాలి? సోనియమ్మ రుణం తీర్చుకోవాలంటే గెలిపియాలి. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తారా? మీరు కనుక అవకాశం ఇచ్చి గెలిపిస్తే గతంలో ఎప్పుడు జరిగిన అభివృద్ధిని 5 ఏళ్లలో నేను చేసి చూపిస్తాను. మీ అందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ప్రచారం నిర్వహిస్తున్న భారస ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరము దూరమైనట్లు, తమ మధ్య వివాదం జరిగిందని, తమను నేరుగా ఎదుర్కోలేక సోషల్ మీడియా పరంగా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని, అవన్నీ ఉత్తితి మాటలుగా కొట్టిపారేస్తూ తాము నిబద్ధతతో కౌన్సిలర్లను అందరినీ కలుపుకొని ప్రజల వద్దకు వెళ్తూ నిరంతరం వారి కష్ట నష్టాలలో పాల్పంచుకునే వారమని, ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ కురుక్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి చిల్లల రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు లఖావత్ శ్రీను, పార్టీ సీనియర్ నాయకులు లఖావత్ హుస్సేన్, లఖావత్ జీవిందర్, సుమన్, చిక్కా బీఆర్ఎస్ పార్టీలో చేరగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కండవ కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పార్టీలో కొత్తగా చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు చరమగీతం పాడే రోజు దగ్గర పడిందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్యను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేసి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేర్పించిన వారి మాయమాటలు నమ్మక తిరిగి ఎమ్మెల్యే అరూరి రమేష్ సమక్షంలో సొంత పార్టీకే చేరుకున్నారు. ఈ సందర్భంగా అరూరి రమేష్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే పార్టీ కాదని ఒక కుటుంబమని తెలిపారు. ఉద్యమ అనుబంధంతో పెనవేసుకున్న బంధమని, అలాంటి బంధాన్ని అంత తొందరగా విడదీయలేరని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలను నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, 30వ తేదీన జరిగే ఎన్నికలలో ప్రజలు తమ ఓటుతోనే సరైన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆర్ నాగరాజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేసి డబ్బులతో కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికార దాహంతో ఎంతటి నీచానికైనా దిగజారే వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం సేవ చేస్తాడో నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే మీ ఇంటి బిడ్డనైన నన్ను ఆశీర్వదిస్తే నియోజకవర్గ అభివృద్ధితో పాటు మీకు అన్ని వేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికుడ మండలం వరికోలు గ్రామం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరకాల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు ప్రచారం నిర్వహించారు. వారి వెంట రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామానికి చెందిన ముదిరాజు కులస్తులు బీఆర్ఎస్ పార్టీ వర్ధనపేట నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ హన్మకొండ ప్రశాంతనగర్లో అరూరి రమేష్ గారికి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముదిరాజు కులస్తులు అరూరి రమేష్ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుగేందర్ రావు, ఎంపీటీసీ మోహన్ రావు, ముదిరాజు సంఘం అధ్యక్షుడు దుర్గయ్య, ఉపాధ్యక్షులు రాజు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొడుకు తన భుజంపైనే నిద్రపోతున్నాడు. 3 కోట్లు విలువ చేసే కారు, ఇల్లు లేవు. అవకాశం ఉన్న మేరకు నడకే, లేకపోతే ప్రభుత్వ బస్సు. బీహార్లోని బలరాంపూర్ నియోజకవర్గం నుంచి అక్షరాల 53,597 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన లెఫ్ట్ పార్టీ అభ్యర్థి మహబూబ్ ఆలం. అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా వర్ధనపేట నియోజకవర్గ వర్ధనపేట మండల కేంద్రంలో డీసీ తండాలో గడప గడపకు వెళ్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొండేటి శ్రీధర్ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, గడప గడపకు తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారి కుమార్తె డాక్టర్ కొండేటి శిరీష కోరారు. అలాగే ప్రచారంలో భాగంగా బానుతు మొగిలి, బానుతు రవి, బానుతు రమేష్, బానుతు రాజు గార్ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలలో నుంచి 100 మందికి పైగా బీజేపీలో చేరడంతో వారిని పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల పట్టణంలోని అమరధామంలో బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో ఉన్న బీసీలు అగ్రవర్ణాలతో అణగదొక్కబడుతున్నారని అన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి అనేటటువంటి అంశాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇదే విషయాన్ని మేము పత్రికా ముఖం కూడా మేము ప్రకటించినాం. అయితే ప్రధానంగా బీసీ రాజ్యాధికార సమితి కోరుకుంటుంది ఏంటంటే అసెంబ్లీలో మాకు ప్రాతినిధ్యం కావాలి. అసెంబ్లీలో చట్టాలు చేసేటువంటి ప్లేస్ కూడా బీసీలు ఉండాలి. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో చట్టాలు చేసే పరిస్థితుల్లో బీసీలు ఉంటే
ఈ దేశాన్ని దాదాపు 5,000 సంవత్సరాల నుంచి మోస్తున్నది ఈ దేశానికి వెన్నుముకైనటువంటి బీసీలకు నిర్ణయాత్మకమైన శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చిన తర్వాత ఏంటంటే బీసీ సీఎం అవడం అనేది అది తదనంతరం జరిగేటటువంటి ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు బీసీ సీఎం అనేటటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. తప్పకుండా ప్రధాని మోడీ ఒక బీసీ కాబట్టి ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఏ పార్టీలో ఉన్న బీసీకైనా కూడా బీసీ రాజ్యాధికార సమితి అండగా ఉండాలనుకుంటుంది. ఇది పార్టీతో పనిచేసేది కాదు. బీజేపీ పార్టీ బీసీకి పెద్ద మొత్తంలో టికెట్ ఇచ్చింది, తప్పకుండా మేము అభినందన తెలియజేయాల్సిందే. అలా అని చెప్పేసి కేవలం బీజేపీ పార్టీకే బీసీ రాజ్యాధికార సమితి పనిచేస్తుంటే అలా కాదు. అన్ని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, లేకపోతే బీజేపీ కానీ, అలా కాకుండా స్వతంత్రంగా పోటీ చేసినటువంటి మా బీఎస్పీ లేకపోతే స్వతంత్రంగా పోటీ చేసినటువంటి మా బీసీ ఉద్యమకారులను కూడా తప్పకుండా మేము గౌరవిస్తాం. వాళ్ళ పక్షాన్ని కూడా మేము నిలబడతాం. ఎన్నికల విధులను పకడ్బందీగా చేపడుతున్నామని, ఎన్నికలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు కూడా సహకరించాలని మహబూబాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల విధుల నిర్వహణ తీరును జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితుల్లో ఉన్న 80 సంవత్సరములు దాటిన వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు 101 డోర్నకల్ నియోజకవర్గంలో 526 మంది, 102 మహబూబాబాద్ నియోజకవర్గంలో 471 మంది, మొత్తంగా 997 మందికి అవకాశం కల్పించామన్నారు. ఈ నెల 16వ తేదీ ఇక 23వ తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్లను పంపిణీ చేపట్టినట్టుగా నేరుగా ఓటర్లకి అందజేస్తున్నామని, ఆ స్లిప్పుల్లో ఫోటో ఉండదని, కేవలం క్యూఆర్ కోడ్ ద్వారా సీరియల్ నెంబర్, పోలింగ్ కేంద్రం, నియోజకవర్గం పేరు తెలుస్తాయని, తద్వారా ఓటు వేసుకోవడం సులభతరం అవుతుందన్నారు. ఓటు హక్కు ఉన్నట్లయితే ఓటరు సమాచార స్లిప్ను తెచ్చుకొని 12 గుర్తింపు కార్డులలో ఏదైనా గుర్తింపు కార్డును ఒక దానిని తెచ్చుకొని ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గంలో ఈ నెల 23, 24, 25 తేదీలలో హోమ్ ఓటింగ్ చేపడుతున్నట్లు తెలియజేశారు. సంకోచిస్తారు, లేకపోతే తెలియగానే సమాధానం చెప్తారు. కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. ఓటర్స్ కూడా చాలా చైతన్యవంతులు. ఖచ్చితంగా ఎంత మేరకు వారు ఎదుటి వాళ్ళ దీంట్లోకి రావాలి అనేది వాళ్ళకి తెలుసు. సో ఎక్కడ ఆపాలి అనేది వాళ్ళకి ఐడియా ఉంది. బట్ మా దగ్గర నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంటైర్ ప్రొసీజర్ వీడియోగ్రఫీ చేయాలి, అది మొత్తం ఆ ప్రక్రియ అంతా కూడా. కానీ వారి స్వేచ్ఛని లేకపోతే వాళ్ళ అభిప్రాయానికి గోప్యతకు భంగం కలగకుండా, కాబట్టి మిగతా చోట్ల ఎట్లయితే మేము చేస్తామో దానికి తగ్గట్టుగానే ఇక్కడ కూడా ఇప్పుడు మనకున్న 539 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 60% వాటిలో వెబ్కాస్టింగ్ చేస్తూ ఉన్నాం ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్. అండ్ అట్లాగే 348 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఉన్నాయి. ఒకటే చోట 3-4 కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 348లో దాదాపు 38% మేము బయట కూడా సీసీటీవీ కెమెరాలని పెడుతూ ఉన్నాము. కాబట్టి ఆ రకంగా ఓవరాల్గా ఈ రెండు కలుపుకుంటే 458 కెమెరాలని వాడుతున్న పరిస్థితి ఉంది ఈసారి, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆల్సో. సో ఏఎంఎఫ్కి సంబంధించి పోలింగ్ స్టేషన్స్ దగ్గర మీరు అందరూ కూడా గమనించి ఉంటారు. పోలింగ్ స్టేషన్స్ ఉన్న ప్రతి చోట కూడా ర్యాంప్ మేము మెరుగు చేయడం జరిగింది, లేని చోట కట్టించడం జరిగింది. టాయిలెట్స్ని కూడా మేము అందుబాటులో తీసుకురాగలిగాము. లైట్స్, ఫ్యాన్స్, మిగతా బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూసుకుంటున్నాము. ఖచ్చితంగా వెబ్కాస్టింగ్స్ కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా టౌన్లో తర్వాత యువత విషయంలో మాకు కొద్దిగా ఓటింగ్ నమోదు శాతం అనుకున్న మేరకు జరగని సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి స్వీప్ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూనే ఉన్నాము. మీ అందరి ద్వారా యూత్కి, పట్టణ వాసులందరికీ కూడా విజ్ఞప్తి, మీకు కావాల్సిన ఏర్పాట్లు సౌకర్యవంతంగా ఉండే విధంగా మేము జాగ్రత్త తీసుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా మీరు 30 తారీఖు నాడు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ ఓటు హక్కుని, ఆ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. అది నైతికంగా
ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకున్నప్పుడు దానికి అర్థం చేకూరుతుందని చెప్పేసి భావిస్తాము. మీ వైపు నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రిగార్డింగ్ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్, cumulative figures for the enforcement till now is, with respect to IMFL liquor, we have booked 285 cases in which 4,215 liters of liquor was seized, which is valued at worth 21,90,881. Tarvata ID liquor 311 cases, 10,396 liters worth 41 lakh rupees. Jaggery and alum 54 cases, in this 13,487 kgs worth rupees 17,57,000 was seized. Similarly, 9 cases of PDS rice, in which 129 quintals worth 2,45,000 has been seized. Cash seizure in the district has been to rupees 1 crore 20 lakh 57,420 rupees. Regarding freebies distribution, till now freebies worth 1,26,000 has been seized. 3 cases with respect to narcotic drugs, in which 32 kgs of ganja was seized. Apart from the regular enforcement with respect to the elections, we have set up 7 SSTs and 2 inter-district checkposts. We have received 2 companies of CAPF, with which we have conducted many confidence building measures, which include 31 flag marches, vehicle checkings and 6 area domination. Till date, 20 MCC related cases have been booked in the district. Again, I make an appeal to all the citizens via the media, both print and electronic media. Kindly give large amount of exposure to the different initiatives taken by Election Commission of India, especially C-Vigil app. We are all a part and parcel of this system, and in conducting especially these elections in a free and a fair manner without any inducements. So kindly, with respect especially C-Vigil app, if certain articles and educative videos are made for the general public from the media also, this would help us in achieving our goal. Thank you. కాజిపేట 63వ డివిజన్ నుంచి వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు నాయని సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హన్మకొండలోని విశాల్ భవన్లో మాజీ కార్పొరేటర్ గుంటి కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రవితేజ మరియు ఇతర పార్టీలకు చెందిన పల్లపు నవీన్, గుంజ రాకేష్, గుంజ కిట్టు, పల్లపు వెంకన్న, పల్లపు వెంకటయ్య దాదాపు 100 మంది వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇవి ఇప్పటివరకున్న ఓరుగల్లు GTPL న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.